శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళా ఫిర్యాదుతో కొవ్వూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ఎల్లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రసన్నకుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళా ఫిర్యాదుతో కొవ్వూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రసన్నకుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. ప్రసన్న తీరును నిరసిస్తూ పలువురు మహిళలు ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సైతం నెల్లూరు ఏఎస్పీకి ఫిర్యాదు అందజేశారు. మరోవైపు మహిళా నేతపై చెత్త వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలకు మహిళా కమిషన్ సైతం రంగం సిద్ధం చేస్తోందని చెప్పి సమాచారం అందుతోంది. కొవ్వూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య వివాదం మరో మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రసన్నకుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఏ క్షణంలో అయినా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది కూడా ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా జరుగుతోంది. అయితే ముందుగా విచారణకు పిలుస్తారా లేక నేరుగా అరెస్ట్ చేస్తారా అన్న ఏదైతే ఆసక్తి కలుగుతోంది, అలాగే అన్నది ఉత్కంఠంగా గురి చేస్తుంది, ఉత్కంఠతకు తెరతీస్తోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి అరెస్టుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. దీంతో వాట్ నెక్స్ట్ అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుండటం, తాను అరెస్టుకు సిద్ధమేనంటూ ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో నెల్లూరు రాజకీయం ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. మహిళా నేతపై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. సౌముడిగా గుర్తింపు పొందిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతుల పట్ల దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ సమర్థించుకున్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరించకుంటే అధికారంలో ఉండి ఉపయోగం లేదని ప్రభుత్వంపై కూటమి కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వెంటనే కూటమి కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన వారిలో ఆగ్రహం ఇంకా చల్లారలేదని చెప్పి కూడా ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు తమ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలకు వెనక్కి తగ్గడంపై వైసీపీ కార్యకర్తలు కూడా విమర్శలు అటు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పి కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రాజకీయం హైటెన్షన్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా ఇంకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న విధంగా ఇప్పుడు అయితే తారస్థాయికి విభేదాలు వెళ్ళాయి. అయితే మరోవైపు ఇటు వైసీపీ, ఇటు టీడీపీల మధ్య కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒక మహిళపై వ్యాఖ్యలు చేశారో చెత్త వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి ప్రసన్నకుమార్ రెడ్డి అని చెప్పి కూడా టీడీపీ నేతలు అలాగే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రసన్నకుమార్ రెడ్డిపై హత్య చేయడానికి, చంపడానికి అతని ఇంటిపై దాడి చేశారు, అక్కడ ప్రసన్నకుమార్ రెడ్డి లేకపోవడం అదృష్టంగా భావించాలని చెప్పి కూడా ఇటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అడ్డం పెట్టుకొని వైసీపీ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పి వైసీపీ నేతలు ఎత్తున మండిపడుతున్నారు. ఇటు టీడీపీలో ఉన్నటువంటి కూటమి నాయకులు కావచ్చు, అటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వర్గీయులు కావచ్చు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న వాయిస్ అయితే వినిపిస్తోంది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ రామచంద్ర.